సూర్య మన మాస్ట్రో సెటప్ ఎక్కడ? సెటప్ అయితే లోపలే ఉంది. ఈరోజైతే మనాలిలోనే స్టే చేస్తున్నాం మనము. ఇక్కడైతే ఈ గురుద్వారాలోనే స్టే చేసి ఇక్కడ కొన్ని ప్రదేశాలు అయితే తిరిగి చూసేసి వద్దాం. మన ప్రాజెక్ట్ ఎల్ఆర్లో స్టేజ్ 3లో భాగంగా స్టేజ్ 3 ఫినిషింగ్ పాయింట్ మనాలిలో మనం కొన్ని ప్రదేశాలు తిరిగి చూసి వచ్చేద్దాం. ఇక బయలుదేరదాం, మన మాస్ట్రోపై కలుద్దాం ఆ ప్రదేశాలలో. ఇప్పుడు మనం అయితే వీటిల్లోని కొన్ని ప్రదేశాలకు వెళ్ళిపోదాం. ఈ ప్రదేశాలుగా అయితే ఉన్నాయి, వీటిల్లో కొన్ని అయితే చూసేద్దాం. మొత్తం మనాలి అంటే మన రైడ్లో అయితే ఈ హిమాలయాలకి హిమాచల్ ప్రదేశ్లోని కొండపైన ఉన్న ఒక హిస్టారికల్ ప్రదేశానికే వచ్చేసాం మనము. ఇప్పుడైతే చూసారుగా హిడింబా టెంపుల్, ఇక్కడికైతే వెళ్ళిపోదాం. హిడింబా టెంపుల్ అనేది చాలా పురాతనమైనది. వచ్చినదే ఇంటి దగ్గర నుంచి దూరం, అట్లాంటి దూరం వచ్చి ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళకన్నా అంటే ఎట్టా? మొత్తం కొండ ఎక్కుతూ ఉన్నాము. కొండల్లోకి వచ్చి కొండలు ఎక్కకంటే ఇంకేం ఎక్కాలి, అయినా కానీ తగ్గేదే లేదు. మనం అయితే వెళ్ళిపోదాం అలా. అయితే ఇక్కడ ఉన్నాడు, మనం అయితే వచ్చేసాము. ద బ్యూటిఫుల్ ఆఫ్, అక్కడ సైన్ బోర్డుగా అయితే హిడింబా టెంపుల్, ఇక్కడికైతే వచ్చేసాము. ఇక మాస్ట్రోని ఇక్కడ పెట్టేసి ఎంట్రన్స్ అయితే అటువైపుగా అలా వెళ్ళిపోదాం, అక్కడగా ఉంది. ఇక ఇప్పుడైతే వచ్చేసాము. చెట్లు చూడండి ఏ విధంగా ఉన్నాయి. ఇక్కడైతే మ్యాప్ పరంగా హిమాచల్ టూరిజం మనాలి, ఇక్కడ ఉండే నేషనల్ హైవే రివర్ అయినా కానీ టోటల్గా ఈ విధంగానే. ఇక మనాలి అయితే ఈ విధమైన రూట్ మ్యాప్తోనే ఉంది. వన్ వే ఇటువైపు, పెట్రోల్ పంప్ ఎక్కడ, మొత్తం ఈ విధంగా. అసలు ఇంత పొడుగు చెట్ల మధ్యన అప్పుడెప్పుడో వెళ్ళాం కానీ ఇప్పుడైతే వచ్చేసాం మళ్ళీ. ఇప్పుడైతే టెంపుల్ ఇక్కడే దగ్గరలోనే ఉంది, అలా వెళ్ళిపోదాం ప్రశాంతంగా, పీస్ఫుల్గా. ఇట్లాంటి ప్రదేశాలకు మాస్ట్రోతో వస్తాను అని నిజంగా అన్ప్రెడిక్టబుల్ ఇదైతే. టెంపుల్గా చూసుకుంటే హిడింబా టెంపుల్. ఇక ఈ టెంపుల్ని చూసేందుకైతే భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు. అదిగో అక్కడ కనిపిస్తున్న వాళ్ళు ఆస్ట్రియా, యూరోప్ కంట్రీస్ నుంచి, ఆస్ట్రియా యూరోప్ ఖండంలోని ఆస్ట్రియా నుంచి అయితే వచ్చేసారు. మాట్లాడాను వాళ్ళతో కూడా. అలా మనమైతే రాలేకున్నాం ఇలాంటి ప్రదేశాలకి. బయట దేశాలు, బయట ఖండాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. ఇక్కడికైతే వాళ్ళంతా వచ్చింటారు అప్పటి కాలం నాటి భీముడు, ఘతోత్కచుడు, వాళ్ళంతా పాండవులు అంతా వచ్చిన ప్రదేశంలోకి మనం వచ్చాము. ఇప్పుడైతే ఇక్కడ ఘతోత్కచుని టెంపుల్, వీర్ ఘతోత్కచ. ఇక్కడైతే ఇక్కడ న్యాచురల్గా పండే ఫ్రూట్స్ అవన్నీ. ఇప్పుడైతే మనము ఘతోత్కచ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అటువైపుగా ఉంది లోపల హిడింబా దేవత టెంపుల్. అయితే ఒక బండ పైన, లోపలంతా కొండ ప్రాంతంలో బండ పైన, చెప్పలేము అవన్నీ చూస్తేనే. ఆ గుడిగా అయితే ఇప్పటి కాలం నాటిది కాదు, 16వ శతాబ్దపు కాలం నాటిది. అంటే చూడండి మనం ఎంత కాలానికి వచ్చేసామో. ఇప్పుడైతే మనం వచ్చేసాము వారియర్ ఘతోత్కచ. ఇక్కడికైతే వచ్చేసాం. టెంపుల్గా అంటే ఈ ప్రాంతంగానే ఉంది. ఇక్కడ టెంపుల్గా అంటే మరి టెంపుల్గా లేదు, ఈ చెట్టు దగ్గరే మొత్తం అవన్నీ కొమ్ములు, పొట్టేళ్ళటివి అన్నీ కొమ్ములుగా. అంటే అప్పుడప్పుడు ఇక్కడ జాతరగా జరిపిస్తూ ఈ విధంగా పొట్టేళ్ళని నరుకుతూ చేస్తూ ఉండొచ్చు. ఇంకా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఇక్కడికి సంబంధించిన కాకులు, కొండ కాకులైనా
కొండకాకులనే చెప్పుకోవచ్చు. వీటి సౌండ్ కూడా రీసౌండ్గా మారి మోగిపోతూ ఉంది. ఇక్కడ బ్యూటీ ఆఫ్ మౌంటైన్స్ అక్కడ కనిపిస్తున్నాయి. హిమాలయ మౌంటైన్స్, హిమాలయ కాదు, స్నో పడేసిన మౌంటైన్స్. మనమైతే ఉన్నాం ఇప్పుడు హిడింబ టెంపుల్ దగ్గర. అయితే ఈ హిడింబ అనేది ఇప్పటి కాలం నాటిది కథ కాదు. మనం చూసుకుంటే మనకు తెలిసిన పాండవులు ఉన్నారు కదా, పంచపాండవుల్లో ఒకరైన భీముడు హిడింబ రాక్షసుడి చెల్లినైతే పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే పాండవులకైతే పెళ్ళి అయిపోయింది ద్రౌపదితో. కాకంటే హిడింబ తమ్ముడైనటువంటి చెల్లెలైతే భీముడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టే ఇప్పటి కథ ప్రకారము. అలా వాళ్ళకు పుట్టిన సంతానంగానే మనకు తెలిసిన ఘటోత్కచ, వీర ఘటోత్కచ హిడింబ చెల్లెలి భీముడి సంతానం. ఆ టెంపుల్ అయితే ఇక్కడ మనాలి. అప్పుడు కథల ప్రకారం అయితే 16వ శతాబ్దపు కాలం నాటి టెంపుల్గా ఇదైతే మొత్తం అప్పటిదే. ఇంచుమించు అక్కడ ఉన్న కొమ్ములు ఇవన్నీ ఒక 200-300 సంవత్సరాల క్రితంటివే, అప్పటి కాలం నాటివే అవన్నీ. అయితే ఈ ప్రాంతాలలో మొత్తం చేతితో ఉలంతో తయారు చేసినవి ఇవి. మొత్తం ఎంత చిన్న చిన్న పిల్లలకైనా కానీ చూడండి, చిట్టి అడుగుల పిల్లలకి చెవులకి తలలకు వేసేటివి ఇలా చేతితో చేసినవే. ఒక్కటి చేసేందుకు కనీసం 3 గంటలు పడుతుందంట. ఇంకా ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ గానే వన్ విహార్ దుంగ్రి. ఇక్కడ పర్ పర్సన్ 10 రూపీస్ టికెట్. ఏముంటుంది లోపల తిరిగేందుకు పార్క్గా అలా ఉంటుంది. ఇంకా ఈ హిడింబ టెంపుల్ని అయితే వదిలి వెళ్ళిపోదాం ఇంకో ప్రదేశానికి. చెట్లు అయితే లొకేషన్స్ వైజ్గా బ్యూటిఫుల్, అంత అన్ప్రెడిక్ట్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడండి ఎంత హైట్లో ఉన్నాయో. ఆ పైనుంచి అయిపోయింది. ఇక ఈ భాగంగా ఎక్కడో ఏదో ఉందని చెప్తే ఇలా వెళ్తూ ఉన్నాను. ఇక్కడైతే కొండలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడగా చూసుకుంటే అడ్వెంచర్ రిజిస్ట్రేషన్ చూడండి, ఏపీ అని కనిపించింది. మరి ఏది అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఏపీ అని కనిపిస్తే మాట్లాడదాం ఎవరికి తెలుసుకొని. ఈ ప్రదేశాలలో మన రిజిస్ట్రేషన్ హెచ్పి రిజిస్ట్రేషన్లో ఏపీ రిజిస్ట్రేషన్ ఎవరో తెలుసుకుందాం. నేనైతే మ్యాస్ట్రోని అక్కడే పార్క్ చేసేసి ఈ పక్కనే ఇంకొక ఏదో ప్రదేశంగా ఉందంటే అటువైపు వెళ్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ మ్యాస్ట్రోకి దూరంగానే పోతా ఉన్నాను. చూద్దాం మరి కొండల్లో బ్యూటిఫుల్ ఆఫ్ కొండలలో ఏం జరుగుతుందో చూద్దాం. మ్యాస్ట్రో సేఫా నాట్ సేఫా. ఇక్కడ ఈ కొండల్లో ఉండే జంతువుల పరంగా అయితే అవి ఎక్కి తిరిగేయచ్చు. బ్యూటిఫుల్ ఆఫ్ డాగ్స్. అక్కడ కొండలపైన ఆడ రోంత మంచిగా ఉండదు. ఇక మనాలి ఫుల్ వ్యూగా అయితే ఇదే. ఇంతకు మించి కొండపై కంటే కనిపించడం లేదు, చెట్లన్నీ అడ్డంగా ఉన్నాయి. మనాలి వ్యూ పాయింట్ కొండల్లోని మనాలి, కులు మనాలి. వావ్, బ్యూటిఫుల్ మనాలిలో అయితే దుర్గామాత టెంపుల్. ఇక్కడే మాల్ రోడ్ మార్కెట్లో దుర్గామాత టెంపుల్. ఇప్పుడైతే తాళీ చెప్పేసాము. ఒక హోటల్లోకి వచ్చేసి తాళీ అయితే తినేసి చాలా రోజుల తర్వాత మనాలిలో తాళీ. బ్యూటిఫుల్ మనాలిలో అయితే వచ్చేసింది వర్ష కూడా. మొత్తం మౌంటైన్స్, మొత్తం వర్ష రాకూడదు ఇక మీదట. ఇక్కడికైతే మొత్తం వుడ్తో తయారు చేసినట్టువే. వుడ్ బ్యాగ్స్ మొత్తం కాటను. ఇక ఆల్వేజ్ ఇవి. ఇంకా వాళ్ళు చూడండి అక్కడ సరేలే అంటూ తలకాయ ఊంపుతానే ఉండరు. మొత్తం చెక్కలతో భలే చేసేసారు ఫినిషింగ్ అయినా కానీ. ఇక్కడ శాలువాలు, స్వెటర్స్ అన్నీ తక్కువగానే, అంటే తక్కువగా ఏం లేదు, మామూలు బడ్జెట్ ప్రకారమే ఉన్నాయి వీళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రకారంగానే.
నువ్వు చూసారు కదా సేల్ 300 అని అలా అయిపోయింది. ఈ మార్కెట్లో కూడా తిరిగేశాను. ఇక రేపు నైట్ అయితే వేరే ప్రదేశంలో ఉందాము. చాలా సంతోషమే. ఇక్కడ చాలా మంది సంతోషాలను చూస్తూ నేను సంతోషం చెందడం అనేది హ్యాపీ. మౌంటైన్స్ మౌంటైన్స్ మౌంటైన్స్. ఐ డోంట్ లైక్ మౌంటైన్స్ బట్ మౌంటైన్స్ లైక్స్ మీ అన్నట్టుగానే ప్రతి ప్రదేశంలో మౌంటైన్స్. మనాలికి అయితే ఈ నైట్ గుడ్ నైట్ మనాలి అనే చెప్పేయాలి. టైం అయితే ఎగ్జాక్ట్గా చూడండి ఎంత అయిందో, కాకంటే ఇంకా లైటింగ్ వైజ్ ఉంది. చూడండి ఈ టైం 7:12. ఈ టైంకి ఇంకా లైటింగ్ అయితే ఈ ప్రాంతాలలో, అదే మన ఊర్లలో అయితే చీకటి పాటికి కమ్మేసి ఉంటుంది. అట్లా ఈ మనాలిలో ఈ నైట్ అయితే ఫైనల్. రేపు మార్నింగ్ మనం మ్యాస్ట్రో రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడే మనము ఈ గురుద్వార్లోని ఈ ప్రదేశంలో ఈ హాస్టల్ పీజీ టైప్ బెడ్లు ఇక్కడ పైన కింద ఎక్కడైనా ఎవ్వరు లేరు, మనమే ఉండేది. ఏ బెడ్లో అయినా పనుకోవచ్చు. నిన్న వచ్చాము, నిన్న నైట్ ఇక్కడే స్టే చేసాము. ఒప్పుకున్నారు. ఇక్కడైతే అన్నం అయితే వీళ్ళు పెట్టరు, ఎందుకంటే ఇక్కడ ఉన్నది గురువు గారులే. వచ్చిన వాళ్ళకు అన్నం పెట్టే విధంగా అయితే ఈ గురుద్వార్లో లేదు. 3 గురువు గారులు ఉన్నారు, వాళ్ళే. ఇక బెడ్కి కూడా 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. తప్పేం లేదు, చేయొచ్చు ఛార్జ్ అయితే. ఊరికే అయితే ఉన్నా కానీ మెయింటెనెన్స్కి అయినా కానీ ఉండాలి కదా, కానీ ఛార్జ్ అయితే చేయొచ్చు, తప్పలేదు. నిన్నైతే ఇచ్చాను, ఈరోజు అయితే ఇంకా ఇవ్వలేదు, ఇవ్వాలి. అలా ఈరోజు ఇక్కడ స్టే చేసేసి నైట్ మనాలిలో స్టే అనేది ఈ విధంగా. ఇక రేపైతే మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఎటువైపు వెళ్తామా? 490 కిలోమీటర్లు, అన్ప్రెడిక్టబుల్. వర్ష అయితే ఎక్కడ మనల్ని డిస్టర్బ్ చేయకూడదని కోరుకుంటున్నాను నిజంగా. ఎందుకంటే అలాంటి ప్రదేశాలు ఇవి. చాలామందిగా చెప్పారు అడ్వెంచర్ రోడ్డే అడ్వెంచరే అని. బైకులకే అడ్వెంచరు అలాంటిది సైకిల్లో నువ్వు ఎలా అని చాలామందిగా చెప్పారు. కానీ పంచభూతాలని మన స్నేహితులుగా భావిస్తూ వెళ్తూ ఉన్నాను. ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది రాలేదు వీళ్ళతో అయితే మాకు. మరి చూద్దాం రేపటి నుంచి మరి వీళ్ళు ఎలా మనల్ని ఇబ్బంది పెడతారా, లేదంటే వీళ్ళతో పాటు మన పయనాన్ని ముందుకు సాగిస్తారా అనేది రేపైతే చూద్దాం. ఇవాళ డిన్నర్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు, బయట వెళ్ళేసి కాస్త తినేసి వస్తాను. ఎందుకంటే సాయంత్రంగా అక్కడ బ్రెడ్ బజ్జీలు అయితే తినేసాను ఆ మార్కెట్ దగ్గరే. అలా ఈ మనాలిలో చివరి రోజు ఈ బెడ్ల దగ్గర మనాలి, ఐ లవ్ మనాలి. ఇకైతే ఒక పెండెంట్ ఒక ఇదిగా తీసుకున్నాను. అదేంటో ఈ మనాలి గుర్తుగా ఫోటో అయితే చూపిస్తానుగా. ఇదే ఈ మనాలి గుర్తుగా క్వీన్ ఆఫ్ హిల్స్ మనాలి అనే ఇది క్వీన్ ఆఫ్ హిల్స్. ఆ విధంగా సైక్లింగ్ది ఉంటుంది గుర్తుగా అని చెప్పి. అలా ఇక్కడైతే ఇవాళ ఈ బెడ్ల మధ్యన ఇక రాబోయే రోజుల్లో గురుద్వారాలు కూడా ఎక్కడ లేవు. ఎలాంటి స్టే దొరుకుతుందో తెలియదు. ఉంటాను ఇక. గుడ్ బై. తిరిగి రేపటి వీడియోలో కలుద్దాం.